अचिंत्याव्यक्त रूपाय निर्गुणाय गुणात्मने समस्त जगदाधारमूर्तये ब्रह्मणे नमः। ओम सरस्वती मिया दृष्ट्वा वीणा पुस्तकधारिणीं हंसवाहन समायुक्ता विद्यादानकरी मम ब्रह्मामुरारी त्रिपुरांतकारी भानुस्यसी भूवि सुतोबुधस्य गुरुस्य शुक्रश्चरिराहकेतव सर्वे ग्रहा अशांति करा भवन्तु। ज्योतिष विज्ञान मार्तांडम आर्ष विज्ञान भास्करम सदाचार प्रवक्तारं कृष्णं वंदे जगद्गुरुं मधुर वंशोद्भवं दिव्यं ज्योतिर्विज्ञान भास्करं कृष्णमूर्ति विख्यातं वाचस्पतिं गुरुं भजे। ज्योतिष शास्त्रं महापुण्यं प्रत्यक्षमपि गोपितं चंद्रार्कौ साक्षिणौ तत्र स्रौत स्मार्तादि साधनम् अद्वेषी नित्य संतोषी गणितागमपारगः मुहूर्त गुण दोषज्ञो वाग्मे कुशल बुद्धिमान शांतश्चामृत वाक्सौ त्रिकालज्ञो जितेन्द्रियः नित्यकर्मवतो यो वै सदैवज्ञः प्रकीर्तितः। गुरुभ्यश्च ग्रहेभ्यश्च मयो बद्धमयञ्जलिः प्रसन्नमनसस्ते मे सत्यान् कुर्वन्तु भारतीं। ज्योतिषशास्त्र प्रवर्तకులైన పరాశర జైమిని మహర్షులకు వరాహభీరాది విద్వరాది వరైణులకు విద్య నేర్పిన గురువులకు జీవకోటిని నడిపించే గ్రహములకు నాకు ప్రసన్నమైన మనసును కలిగించి నాకే సత్యం కలిగించే విధంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ శ్రీ భువనేశ్వరి పాలిత సీతారామ కళ్యాణంలో పరమవంశ పరివారకాచార్య శ్రీ 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 రమణానంద భారతీశ్వరి స్వామివారి సమక్షంలో వారు హిందూ ధర్మం కోసం ఎంత ప్రయత్నం చేస్తారో ఎంత పాట పడతారో అందరికీ తెలియదేం కాదు. మొత్తం తెలుగు రాష్ట్రాలంతా కూడా వారి గురించి అందరికీ తెలుసు. వారి సమక్షంలో ఈ పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందకరమైన విషయం. మనం ప్రతి ఏడాది ఇదే విషయాలు చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఒకసారి ఎప్పటికప్పుడు మన ఉగాది అనగానే ఇవన్నీ చర్చించుకోవాల్సిన తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మనకి భారతదేశం కర్మభూమి. మనం చేసే పనులన్నీ కూడా ధర్మార్థ కామ మోక్షాలతో ముడిపడి ఉంటాయి. ఇందులో మోక్షం అనేది వ్యక్తిగతం, ఎవరికి వాళ్ళే కూర్చుని ఏ పండుగ అసలులోనో చేసుకోవాల్సిందే తప్ప అది అందరితోటి చేసుకోవాల్సిన విషయం కాదు. ఇక మిగిలిన ధర్మార్థ కామాలకు మాత్రము ఒక మనిషి సహాయం కావాలి, ఒక వ్యక్తితో జరిగేది కాదు. ఎవరు కావాలయ్యా అంటే మన భారతదేశంలో మనకుండే ధర్మశాస్త్ర ప్రకారము మగవాడికి స్త్రీ ఉండాలి, భార్య ఉండాలి అని చెప్పేసి భార్య త్రివర్గకరణ ఉన్నారు. అంటే ఆవిడుండగానే ఆవిడతోటే ధర్మము అర్థము కామము మూడు కూడా నిర్వహించుకోవాలి. వీటితోటే సంఘం అంతా నడుస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఒక ధర్మం నిలబడాలన్నా, ఒక వేదం నిలబడాలన్నా, ఒక సంఘం చక్కగా ఉండాలన్నా కూడా ఈ దంపతులు చక్కగా ఉంటేనే ఈ సంస్థ అనేది నడుస్తుంది. కనుక మనం చేసే పనులన్నిటికీ కూడా ఎందుకయ్యా పంచాంగ శ్రవణం మనం చేసుకుంటా ఉండేది దీనికి చిన్న విషయం ఉంది. మనం ఇతర దేశాల్లో లేదా మన దేశంలో ఏ పని చేసినా మన సాక్షిబుద్ధులుగా కొన్ని సూర్యుడిని చంద్రుడిని గ్రహాన్ని వాటిని ఆధారంగా తీసుకుంటాం. పగలైతే సూర్యుడు, రాత్రి అయితే చంద్రుడు కర్మ సాక్షిబుద్ధులుగా వాటిని తీసుకుంటాం. అందుకోసమే జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఈ సూర్య చంద్రుల మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి సూర్య సిద్ధాంతం అనే గ్రంథం ఏం చెప్పారంటే ఆదో కాలం పరీక్షేత తతః కర్మాణి కార్యేతరాలు. కాలాన్ని అనుసరించి కాలాన్ని గమనించి మనం తదనుగుణంగా పనులు చేసుకోవాలి అన్నారు. వర్షాకాలం ఇల్లు కట్టలేము, వేసవికాలం పంటలు పండించలేము. ఇదే విధంగా యుక్త వయసులో వివాహం చేయాలి, చిన్న వయసులో విద్య నేర్పించాలి. ఆయా కాలంలో అవి నడిపించాలి అంటే మనకి కాలం యొక్క అవసరం ఉంది. ఈ కాలానికి సాక్షిభూతులు ఎవరయ్యా అంటే మనకి సూర్యుడు చంద్రుడు. వీటన్నిటిని ఆధారంగా చేసుకుని వీళ్ళ యొక్క నడకలని ఆధారంగా చేసుకుని మిగతా గ్రహాలకి పంచాంగానితో పెద్దగా సంబంధం లేదు. ఎంతసేపు సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరి యొక్క నడకతోటి ఈ పంచాంగ నిర్మాణం అంతా మనకి నిర్మాణమై ఉంటుంది. దీనికి ఈ ప్రాధాన్యత అంతా వీరిద్దరికీ ఉండడంతో ఆదిత్యవర ప్రసాదైన వరాహుడు ఏమన్నారంటే మూర్తిత్వే పరికల్పిత శశిభృత అని తెలియజేస్తూ విశ్వంలో జీవి మనుగడకి కారణమైన రవి ఆత్మకారకుడు, ఆయనకే ఉపాధి పొందుతున్నవాడు చంద్రుడు అంటే మనసు కారకుడు. కాబట్టి
వీరిద్దరి కలయికతోటి వారి యొక్క దూరాల అంతరంతో ఈ పంచాంగ నిర్మాణం అంతా సాగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మనకి పంచాంగాలు అనేక రకాలుగా ఉన్నాయండి. చాంద్రమాన పంచాంగం ఉంటారు, సౌరమాన పంచాంగం ఉంటారు, చాంద్ర సౌర పంచాంగం ఉంటారు. మనం అనుసరించేది చాంద్ర సౌర పంచాంగం. మనకి చంద్రుడు కావాలి, మనకి ఋతువుకి వాటికి సూర్యుడు కావాలి. అదే కేవలం మహమ్మదీలు అనుకోండి, వాళ్ళకి చంద్రుడే, వాళ్ళకి ప్రతి 12 నెలలు రంజాలు వచ్చేస్తుంది. దానికి ఋతువుతోటి వాటితోటి సంబంధం లేదు వారికి. అలాగే కేవలం సౌరం అంటే పాశ్చాత్య దేశాలు కానీ తమిళనాడు వారు కానీ వాళ్ళందరూ కూడా సూర్యుడి గమనం ఆధారంగా ఈ పంచాంగ నిర్మాణం చేస్తారు. మనం చాలా ప్రాంతాల్లో ఆంధ్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చంద్రుడు కావాలి నిత్య వ్యవహారాల కోసము. అలాగే ఋతువులకి వాటికి కూడా మనకి సూర్యుడికి అవసరం ఉంది. కాబట్టి వీరిద్దరి యొక్క వ్యవహారంతో వారి గణపతు ఆధారంగా మనకి తెలియజేస్తున్నారు. మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఆదవ కాల పరీక్ష కాలాన్ని పరిశీలించి తదనుగుణంగా పనిచేయాలని చెప్పి చెప్తున్నారు. అందుకోసం ఏంటంటే మనకి చెప్పేది ఈ పంచాంగం అనేది నిర్మాణం అయిన తర్వాత దీని యొక్క గొప్పతనం తెలియజేస్తూ శ్రీ కళ్యాణ గుణవహం విపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధ్యం ఉత్తమం శుభకరం సర్వార్థ సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణీయతాం అన్నారు. అంటే మనకి కాలం యొక్క విలువ తెలుసుకోండి అయ్యా అని తెలియజేయడం కోసం సంపదలు కోరేవారు విధి పట్ల జ్ఞానం కలిగి ఉండాలి, దీర్ఘాయువు కోరేవారు వారం పట్ల, పాప వ్యక్తి కోరేవారు నక్షత్రం పట్ల, ఆరోగ్యం కోరేవారు యోగం పట్ల, కార్యజయం కోరేవారు కరణం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఏమిటంటే కాలం యొక్క ప్రాధాన్యత. ఒక నిమిషం పాడు చేయొద్దు. ఒక నిమిషం గడిచింది అంటే తిరిగి ఆ కాలం రాదు. క్రోధీనామ సంవత్సరం ప్రారంభమైంది, అందులో శోభనామ సంవత్సరం అయిందంటే మన జీవితంలో కూడా శోభనామ సంవత్సరం చూసే అవకాశం ఉంది. అయితే దీనికి ప్రారంభం ఎక్కడయ్యా అని చెప్పంటే మనకి సృష్టిని ప్రారంభం చేసే బ్రహ్మదేవుడు ఆయత్తాయంతో మనం ఈ పంచాంగ గణనంతా కూడా సాగుతుంది. మనకి ప్రతిదినం సంధ్యావందనాలు పూజాదులో చెప్పే సంకల్పాలన్నింటిలో కూడా మనకి ఆధారభూతమైన బ్రహ్మదేవుని ఆధారంగా చేసుకుని ఈ సంకల్పం అంతా కూడా ఆద్య బ్రహ్మణో ద్వితీయ పరార్థే శ్వేత వరాహంత్రే చెప్పి చెప్పుకుంటుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం ఎక్కడ ఉన్నాము అని తెలుసుకోవడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. మనకి శ్లోకాలు వాటిని కాకుండా ప్రధానంగా చెప్పాలంటే ప్రస్తుతం బ్రహ్మగారి వయసు 50 సంవత్సరాలు. 14 సంవత్సరాల్లో వైవస్వత్మంలో నడుస్తుంది. 71 మహాయుగాల్లో 28వ మహాయుగం నడుస్తూ దాంట్లో 4 పాదాల మహాయుగంలో కలియుగం నడుస్తుంది. అంటే 2025 సంవత్సరం నాటికి బ్రహ్మదేవుని వయస్సు 155 బిలియన్ సంవత్సరాలు. అంటే మన లెక్క కూడా అందే వ్యవహారం. ఎందుకోసం ఏమన్నారంటే అండి, కాలం 2 రకాలుగా ఉంటుందయ్యా. మూర్తాకాలము అంటే కొలవదగిన కాలము, అమూర్తాకాలము మనం కొలవలేని కాలం ఉంటుందని చెప్పి మనం ఎంతసేపు కూడా ఇదంతా ఈ బ్రహ్మదేవుడి వయస్సు, కల్పాలు, ఇవన్నీ యుగాంతాలు, ఇవన్నీ కూడా మనం కొలవడానికి లేని సమయాలు. అలాగే అమూర్త కాలాలు సూక్ష్మ కాలాలు ఉంటాయి. మనకి ఒక సెకండ్లో 67,000 భాగాన్ని పద్మపత్ర విభేదన కాలము అంటారు. అది చాలా సూక్ష్మమైన కాలం, మన కంటికి అందదు కూడా. దీని ఉపయోగం ఎవరికైనా అంటే మహర్షులు మాత్రమే. మీకు ఉదాహరణకి విజయనగర సామ్రాజ్యం స్థాపించేప్పుడు విద్యార్థుల వారు అక్కడ ముహూర్తం పెట్టారు. హిందూ ధర్మం నిలబడాలంటే కొన్ని వేల సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా ఉండాలంటే ఈ ముహూర్తంలో మీరు శంకుస్థాపన చేయండియా, చేస్తే మంచిదని చెప్పి హరిరాయులు బుక్కరాయులు చెప్తే అలాగే స్వామి అన్నారు. దీనికి గుర్తు ఏమిటంటే తెల్లారి కట్టాలి. బ్రహ్మీ ముహూర్త సమయంలో మీకు శంఖనాథం చేస్తారని పూజ చేసుకుని ఆ సమయానికి శంకుస్థాపన చేయండి అని చెప్పి వాళ్ళు సెలవివ్వడం జరిగింది. అలాగే స్వామి అన్నారు. మరుసటి ముందర ఈ జరగాల్సిన పూజాదినాలన్నీ కూడా చక్కగా జరిపారు. ఇంకా వారి నృత్య కోసం ఆ శంఖనాథం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ చూస్తుండగా ఒక శంఖనాథం మోగింది. అదిగో స్వామివారు అనుగ్రహించారని చెప్పి వెంటనే దానికి శిలాన్యాసం చేసి శంకుస్థాపన చేశారు. చేసిన ఒక గడియకి మళ్ళా శంఖనాథం వినపడింది. వినపడేప్పటికి అదేమిటి ఇలా తేడా వస్తుందో అనుకున్నారు, కానీ వాడు వదిలేశారు.
ఆ కార్యక్రమం అయిన తర్వాత వచ్చి నాయన జరిగిందా అంటే జరిగింది స్వామి, కానీ 2 సంక్రమణాలు వినపడ్డాయి. మొట్టమొదటి ఒకటి వినపడింది, తర్వాత ఏమో రెండోది వినపడింది. అంటే అయ్యా అన్న మొట్టమొదటి ఏంటంటే ఎవరో సన్యాసి వెళ్ళిపోతూ దారిలో ఇబ్బంది లేకుండా పాములు వాటి బాధ లేకుండా శంఖనాథం చేశారట. ఆ శంఖనాథ సమయానికి శంకుస్థాపన చేశారు. ఒక 2000 సంవత్సరాలు అఖండంగా ఉండవలసిన ఈ హిందూ సామ్రాజ్యం 400 సంవత్సరాలు పరిమితం అయిపోయింది. అంటే ముహూర్తం యొక్క బలం సువత్వమైన సమయం అవ్వడంతో ఆ విధంగా మనకి 1700 వచ్చేప్పటికి మొత్తం విజయనగర సామ్రాజ్యం కోల్పోవడం, విదేశీయులు రావడం, ఆ తర్వాత కదంతా మనకి తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే మనకి ధర్మం నిలబడాలి అంటే ఈ ముహూర్తం కానీ వీటినన్నిటికీ ఆవశ్యకత ఎంతో ఉంది. అందుకోసం మనం ఈ సంకల్పాదులో ఈ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మనం కాలాన్ని చెప్పుకుంటూ ఉంటాం.